Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. 43 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. రాష్ట్రంలో సునామీలా వీచిన టీడీపీ ప్రభంజనంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అభిమానులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ టీడీపీ దెబ్బకు వైఎస్ఆర్సీపీ అడ్రస్ గల్లంతైందన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు, అందరి జీవితాలు వెలుగులు తెచ్చేందుకు, సమానత్వాన్ని సాధించేందుకు అందరినీ కలుపుకొని మంచి పరిపాలన అందించే ఉద్దేశంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. 14 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవం, పరిపాలన దక్షతను చూసిన ప్రజలు మరో 5 ఏళ్లు పాలించేందుకు అవకాశం ఇచ్చారన్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 6వ తేదీ వరకు ఉన్నందున ప్రస్తుతం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించడం జరిగిందని కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవల్లి శివప్రసాద్, నాయకులు నాదెల విద్యాసాగర్, ఆర్ నీలకంఠ, మోడే సిద్దప్ప, బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఒక్కసారిగా వైఎస్ఆర్ పార్టీకి తుడిచిపెట్టేసి, వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా కానీ కనబడడానికే కష్టమైపోయింది. ఇది ప్రజా నిర్ణయం. 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన, పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత పెద్దలు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. ఈ పార్టీ ఆ రోజు పెట్టింది ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, అందరి జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి, అందరికీ సమానత్వం రావాలని చెప్పి, ప్రతి ఒక్కరికి కలుపుకుని ఒక మంచి పరిపాలన చేయాలని చెప్పి ఒక ఆశతో పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. దానికి అదే విజయంతో, అదే బాధ్యతతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతి ఒక్కరి పేదల ఆశాజ్యోతిగా పనిచేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. 14.5 సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలకు దగ్గరికి, 19.5 సంవత్సరం అంటే 20 సంవత్సరాలుగా ఆయన చేరిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు 33,000 ఎకరాల రాష్ట్ర రాజధాని, ప్రతి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆశాజ్యోతి, అదేవిధంగా బీసీల కోసం పూర్తిగా ఒక ప్రత్యేక చట్టం తీసుకుని వచ్చి బీసీల అభివృద్ధి కోసం పనిచేసి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి మేనిఫెస్టో తీసుకొచ్చి వాళ్ళ కోసం పనిచేసిన చేయబోయే చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీకి నిలబెట్టిన పెద్దలు ఎన్టీ రామారావు గారికి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 6వ తేదీ వరకు ఉందని చెప్పి మేము వచ్చి పూలారం వేయలేదు. ఈ రోజు వచ్చి ఇక్కడ ఇంత ఘనంగా అందరూ కలిసి ఎన్టీ రామారావు గారిని స్మరించి పార్టీ రూపకర్త, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల ప్రజల రూపకర్త అయిన ఎన్టీ రామారావు గారికి సర్వీస్ ఎన్టీ రామారావు గారికి గుర్తు చేయడం జరిగింది. సుమారు 43 ఏళ్ల తర్వాత అందరూ ఒక చోట కలుసుకున్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1981-82 10వ తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మదనపల్లి పట్టణం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగింది. పూర్వపు విద్యార్థులు వాట్సాప్ క్రియేట్ చేసి అందరినీ ఒక చోట చేర్చాలని నిర్ణయించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, ప్రేమకుమారి, పాపులమ్మ, గంగుల్ రెడ్డి, పద్మావతమ్మ, సుశీలమ్మ, రాటకొండ కృష్ణమూర్తి, సుధాలను మెమంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. వారు నేర్పిన విద్యా బుద్ధులను నెమరవేసుకున్నారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే ఉపాధ్యాయులేనని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వపు విద్యార్థులు ఒకరినొకరు తమ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్నారు. తర్వాత మనం గంగుల్ రెడ్డి గారిని సత్కరించుకోబోతున్నాం. 81-82 బ్యాచ్ జాయిన్ చేసుకున్నాం ఎస్ఎస్సీ బ్యాచ్. తర్వాత మనము శ్రీమతి విలోచన గారిని సత్కరి దుస్సాలతో సత్కరిస్తున్నాం. 81-82 బ్యాచ్. తర్వాత ఎస్ఎస్సీ బ్యాచ్ మదనపల్లి 80 స్కూల్ మదనపల్లిలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కలిసి వాళ్ళ బిడ్డలు, పాపలు, మనవలు, మనవరాలు, ఆడవాళ్ళని పంపించడానికి ఇంట్లో వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తారు. అయినా కూడా అన్ని దాటుకొని ఇంత హ్యాపీగా అందరూ చూసినారంటే మొట్టమొదటి ఐకమత్యానికి థ్యాంక్స్. మీలో మేము ఒకరిగా ఇవ్వదు, మేము టీచర్గా అనుకోవడం లేదు. మిమ్మల్ని చూడాలని వచ్చిన తోటమాలి అంటారు కదా, తోటలో నీళ్ళు వేసేవాళ్ళు ఉంటారు పువ్వులు పెంచేటప్పుడు. ఆ పిల్లలు మేమంతా ఆగ్రహమైన వాళ్ళమే. మమ్మల్ని ఇంతగా మీరు గుర్తు పెట్టుకొని ఈరోజు నిజంగానే ఇది ఉగాది కాదు, దీపావళి కాదు, అన్నిటికీ మించిన పండుగ. నాకు మాత్రం నా వరకు నేను చాలా సంతోషంగా వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే మా పాత టీచర్లందరినీ కొందరు పోగొట్టుకున్నాను. అయినా అందరినీ చూడొచ్చు. ఇంత పండుగలో మమ్మల్ని భాగస్వాములు చేసిన మీకందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మేము 81-82 10వ తరగతి బ్యాచ్ జెడ్పీ హై స్కూల్లో చదివిన వాళ్ళము. సో దాదాపుగా 150 మంది ఈరోజు కలిసినాము. ఎక్కడి నుంచో అంతా ఫారిన్లో ఉన్నవాళ్ళు, అలాగే చుట్టుపక్కల మన ఆంధ్రాలో, మన బయట రాష్ట్రాలలో అందరూ ఈరోజు వచ్చి కలిసినాము. చాలా సంతోషకరమైన దినం మాకు ఈరోజు. అలాగే మాకు చదువు చెప్పిన గురువులందరినీ పిలిచి ఈరోజు సన్మానించినాము. సో ఈరోజు చాలా విశిష్టత మంచి రోజు. సో ఈ విధంగా మేము కావడము మా చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు ఏమేమి చేష్టలు చేసామని చాలా బాగా మాట్లాడడం ఎంజాయ్ చేస్తున్నాం. సో దీనికి సహకరించినటువంటి ఎంసీటీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే అండి. వేదికను అలంకరించిన నా తోటి మిత్రులకు, మా గురువులకు, మా స్కూల్లో సరస్వతి దేవికి అందరికీ నమస్కారములండి. మేము 43 ఏళ్ల తర్వాత ఈరోజు జెడ్పీ స్కూల్లో 81-82 బ్యాచ్ మళ్ళీ కలుసుకున్నాము. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక 43 ఏళ్ళు ఎనికి పోయి ఆ చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా నెమరేసుకున్నాము. ఇలాంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం చేసుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాను.
అందరికీ నమస్కారాలు. ఈరోజు జెడ్పీ స్కూల్ పూర్వ విద్యార్థుల సదస్సు 81-82వ సంవత్సరం బ్యాచ్ తో కలిసి దాదాపు 150 మందితో ఒక పూర్వ విద్యార్థులు మా యొక్క పాఠశాలలో విద్య నేర్పినటువంటి మా యొక్క గురువులు అందరూ కూడా ఈ రోజు చూడడము, ఒకరినొకరు పలకరించుకోవడము చాలా సంతోషకరమైన విషయము. దీనికంతా సహకరించినటువంటి మా మిత్రులు బాబులలో అయితేనేమి, శ్రీకాంత్ అయితేనేమి, నిరంజన్ అయితేనేమి, జియావుద్దీన్ అయితేనేమి, ఇటువంటి మిత్రులందరూ కూడా ఇక్కడ కలుసుకొని ఒక్కరొక్కరు కూడా ఓ స్టేజ్ లో అభివృద్ధి చెంది ఆ గురువులు ఇచ్చినటువంటి ఆ విద్యతో మేమందరూ కూడా అభివృద్ధి చెంది ఒకరొకరు స్టేజ్ లో మంచి మార్గంలో నడుస్తూ 10 మందికి ఉపయోగకరంగా ముందుకు వెళ్తున్నాము. మేమందరూ కూడా 42 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడంతో చాలా ఆనందం వ్యక్తం చేసుకుంటూ మేమెంతో సంతోషంగా ఈ యొక్క దినాన్ని గడుపుకుంటున్నాం. ఇలాంటి పూర్వ విద్యార్థుల కలయిక అందరూ కూడా ఇలా చేసుకుని చాలా సంతోషంగా ఉండాలని మా యొక్క మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా స్నేహితులకు, మా విద్యార్థులకు, మా గురువులకు, ఈ పాఠశాల యాజమాన్యానికి, ఇక్కడ మీడియా మిత్రులకు మీకందరికీ ధన్యవాదాలు చెల్లిస్తూ 1982 SSC బ్యాచ్ అంటే దాదాపు 42 సంవత్సరాల తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా 5 ఏళ్ల ముందు ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కలయిక మధ్యలో కరోనా వచ్చిన వల్ల చాలా మంది రాలేకపోయినారు. అందుకనేసి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడెక్కడో వివిధ రాష్ట్రాల నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరము ఒక గెట్ టుగెదర్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు మన చదువు చెప్పిన గురువులకి సత్కరించడం జరిగింది. అదేవిధంగా మిగతా ఫ్రెండ్స్ కూడా ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మిత్రులందరూ కలవడము చాలా ఆనందంగా ఉంది. 82 10th క్లాస్ బ్యాచ్ ఆఫ్టర్ 42 ఇయర్స్ ఇక్కడ కలవడము, మిత్రులందరూ ఇక్కడంతా ఎంతో సంతోషంగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. మిత్రులు ఎవరైతే సహకరించినారో ఆర్గనైజేషన్ తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మదనపల్లి పట్టణంలోని జేసీఎం చర్చిలో ఆదివారం ఎమ్మెల్యే ఎన్నిక ప్రార్థనలు పాల్గొన్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వెనుకబడిన క్రైస్తవ సోదరులకు సుమారు 50 మందికి ఇంటి పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసి పనిచేస్తామని, మంచి సమాజం కోసం కృషి చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేకు జేసీఎం చర్చ్ పాస్టర్ సునీల్, వరకుమార్, కార్యదర్శి భక్తవత్సలం పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. వారిని సంఘం తరఫున గౌరవిస్తున్నాం. ఖజానా ప్రజల ఎన్నికలు ఇచ్చిన అధికారులకు వందనములు. క్రైస్తవ సమాజం కొరకు వారికి ఉన్నటువంటి ప్యాషన్ బట్టి వందనములు. అందరికీ అందుబాటులో ఉంటూ నమ్మకంగా తన పరిపాలనను కొనసాగించుతారు. దేవా పేదలకు అందుబాటులో ఉండగలుగుతారు. అణచివేతకు గురి చేయబడిన వారిని చేపట్టి లేవనెత్తు శక్తిని ఇక్కడ అనుగ్రహించి కుటుంబంతో దీవించు. ప్రయాణంలో తోడుగా ఉంటుంది. సమస్తమైనటువంటి తన యేసునామములో ప్రార్థించుచున్నాము. ఊరికే ఒక ప్రఖ్యాతిగాంచిన చర్చ్
ఇట్స్ ఏ మాన్యుమెంట్. దాదాపు 100 సంవత్సరాలు వయసు మన చర్చ్. ఈరోజు మనం ఇక్కడ అందరూ ప్రార్థన చేసుకోవడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా నేను మీ అందరికీ ఒకే మాట చెప్తాను. మనం మంచి సొసైటీ కోసం నిర్మిస్తాం. మనం అందరం కలిసి పనిచేస్తాం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, ప్లీజ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. మనం కలిసి పనిచేద్దాం, మంచి సమాజం నిర్మిద్దాం, మదనపల్లి అభివృద్ధికి పనిచేద్దాం. అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఈరోజు మన క్రైస్తవ సమాజం కోసం నేను దాదాపు ఒక 50 ఇళ్ళు ఎవరైనా డిపిఎం పూరస్కి ఎవరైనా మీరు కమ్యూనిటీ నుంచి రికమెండ్ చేస్తే నేను 50 ఇళ్ళు ఇస్తానని చెప్పి ఈరోజు మీ చర్చ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మీ ఏ పనులు ఉన్నా కూడా కానీ మున్సిపల్ శాఖలో కానీ ఇలా రెవెన్యూలో కానీ ఇలాంటి సొంత పనులు కానీ పోలీస్ శాఖలో కానీ ఏ పనులు ఉన్నా యువర్ మోస్ట్ వెల్కమ్. దీనికి ఏమి టైం పరిధి లేదు, దానికి ఏదో మార్నింగ్ అట్లా ఏం లేదు. 24 hours రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా మీరు నన్ను కలవచ్చు. నేను మీతో ఉన్నాను. మనం అందరం కలిసి మదనపల్లికి ఒక మంచి ఊరుగా నిర్మిద్దాం. ఈరోజు నేను ఇక్కడ చర్చ్ ముందర భాగంలో దాదాపు ఏదైతే కాలువలో ఇక్కడ నుంచి దాదాపు 3 ఫ్లైఓవర్స్ వస్తాయి. ఈ ఫ్లైఓవర్స్ ఇక్కడ ఫ్లైఓవర్స్ హబ్ లాగా తయారు చేస్తాం. ఇక్కడ చాలా వరకు అభివృద్ధి చేస్తాం. పూర్తిగా మనం మదనపల్లి డెవలప్మెంట్ కి మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఆరోగ్యవరం స్కూల్ వచ్చి నేను చదివిన స్కూల్ 400 పైచిలకు ఎకరాల భూమి ఉండింది. ఎవరో సొంత ఎవరో దానం చేసినట్టు ఇష్టం కొద్ది ఆ భూముల్లో దున్నేశారు. ఇష్టం కొద్ది నేను చూశాను. మన బాధ నీళ్ళు వచ్చేసింది. మన ఏరియాస్ దగ్గర ఆ జామ్ తోట ఉంది దగ్గర జామ్ తోటంతా కొట్టేశారు. దాదాపు అక్కడంతా లోపల నుంచి రోడ్లు పెట్టేశారు. ఎవడు ఇచ్చాడు ఇంక అధికారం? ఎప్పుడు కూడా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ఎటువంటి నాయకులు ఉండాలంటే ముందు మానవతా దృక్పథం ఉండాలి. ఏదో మన మనిషి అని చెప్పేసి మనకు తీసుకొని వచ్చి కత్తి మన కడుపులోనే పొడి చేస్తే ఎట్లు లేకుండా అయిపోతాం. ఈ రోజు మీకు తెలుసా 400 ఎకరాల అసెట్ వాల్యూ ఎంత? మీకు తెలుసో లేదో, ఈ రోజు అది 1000 కోట్ల రూపాయల అసెట్. అది మన కమ్యూనిటీ అసెట్, క్రిస్టియన్ కమ్యూనిటీ అసెట్. మీకే తెలియకుండా మీ దగ్గర నుంచి భూమి వెళ్ళిపోయింది. ఈరోజు మీరు దాదాపు 100 ఎకరాలు వచ్చి హౌసింగ్ స్కీమ్ ఇచ్చేశారు. ఇంకొక 100 ఎకరాలు వచ్చి దీనికి ఇచ్చేశారు. ఇంకొక సొంతం ఒక మనిషి వచ్చి పెద్ద మనిషి ఆయన ఒక 70 ఎకరాలు ఆయన సొంతంలో చేతిలో పెట్టుకున్నాడు. అదంతా ఏమి కుదరదు. మొత్తం ఒక ఇంచు భూమి తిరిగి మళ్ళా శానిటోరియం సొసైటీకి ఇప్పిస్తాను. ఎవరికి కూడా అక్కడ కోట ఉండదు. ఆ రోజు అది క్రిస్టియన్ సొసైటీకి ఉండింది, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఉండింది. అయినంత వరకు యథావిధిగా భూమి కమ్యూనిటీ చేతిలోనే ఉంటుంది. దయచేసి మన కమ్యూనిటీలో కూడా కొంతమంది ముద్దనక్కలు ఉన్నారు. వాళ్ళు ఈ డబ్బులు తినేసి అంత చేస్తున్నారు. మీరు ఒక ఫేర్ టీం ముందుకు రండి. ఐఆమ్ విత్ యూ. మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఆయన సహాయం చేస్తాను, మన అభివృద్ధి చేస్తాము. నేను ఎందుకంటే మీకు తెలియజేస్తున్నాను, అసెట్ షుడ్ బి రెస్టోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఒక్కసారి అది మిస్యూజ్ మిస్అప్రాపరేషన్ అయిపోతే మళ్ళీ దానికి లిమిట్ ఉండదు. దానికి పూర్తి ఎండ్ అయ్యేంత వరకు తినేస్తారు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, టిప్పు సుల్తాన్ భూములు ఉన్నాయి. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాపాడి ఇచ్చాను, కమ్యూనిటీకి ఇచ్చేసాను నేను. బట్ నేను ఏ రోజు కూడా ఇంటర్వ్యూ కాలేదు, ఆ లెక్కల్లో ఇంటర్వ్యూ కాలేదు. ఇప్పుడు దాంట్లో చాలా మిస్అప్రాపరేషన్ ఉంది. నిన్న పిలిచి నేను లెక్కలు చూసిన తర్వాత ఎవరైనా మిస్అప్రాపరేషన్ చేసి ఎవరైనా కూడా వదిలేదు ఉంటారు. ఆ విధంగా నేను మీకు కూడా ఏం చెప్తానంటే, మనకు క్రిస్టియన్ మన కమ్యూనిటీ మనకున్న అసెట్ ఇది. మనం ఈ రోజు మన పిల్లలకు వచ్చి రాబోయే పిల్లలకి ఏం ఇవ్వబోతున్నాం? ఉన్న అసెట్లు కాపాడుకోకపోతే మనం వాళ్ళు ఉండకపోతే మీకు మనకు ఎవరు ఇవ్వరు. మీకు తెలుసు, వచ్చే ప్రభుత్వాలు ఇంకా టైట్ వస్తాయి. అందుకోసం ఉన్న అసెట్లు కాపాడుకొని విలువలు పెంచుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేద్దాం. దయచేసి
నేను మన క్రిస్టియన్ కమ్యూనిటీ నేను కూడా ఒక కమ్యూనిటీ మెంబర్ని. దయచేసి ఆ విధంగా మీరు అందరూ కలిసి గట్టిగా పనిచేస్తామని చెప్పి సరైన తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ higher section, multiple intelligence theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి నీరుగట్టువారిపల్లిలోని చౌడేశ్వర దేవి ఆలయంలో ఆదివారం తోగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తోగట వీర క్షత్రియుల కోసం స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీకి అండగా నిలిచిన తోగట వీర క్షత్రియులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మోడం సిద్దప్ప, నీలకంఠ, ఉప్పు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. టైం ఉంటుంది ఒక్కొక్కరు వచ్చి ఇద్దరు తీసేసి దూరం ఉంటాం. ఇట్లా చూడు రెడప్ప అనుకోండి. మదనపల్లిలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి. మీరు కూడా మీ ఐక్యత చాటుకుంటూ చౌడేశ్వరి కళ్యాణ మండపం కట్టారు. అదేవిధంగా అమ్మవారి చౌడేశ్వరమ్మ గారి గుడి కట్టారు. అన్ని విధాలుగా మీరు కలిసి కట్టేలా వేసుకుంటూ ఐక్యత చాటుతూ
మదనపల్లికి ఆదర్శంగా ఒకటి వీరశక్తి చూడడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనం ఏదైతే మాట ఇచ్చామో ఒకటి వీరశక్తులకు 1 ఎకరా స్థలం బైపాస్ ఇస్తామని చెప్పి తప్పకుండా ఆ మాట కట్టుబడి ఉన్నాము. ప్రజలు గ్రౌండ్ అడిగిన అది ఇస్తాము. ముఖ్యమంత్రి గారి స్పెషల్ దీనిపైన టౌన్లో ఎక్కడెక్కడ ప్రజలు కూడా సమస్యలు ఉన్నాయని పరిష్కారం చేస్తూ అందరికీ తప్పకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఏ ఒక్క కార్యక్రమం కూడా చూస్తే మీరు ఎప్పుడు ఎక్కడ చేస్తే మన అమ్మవారి ఆలయంలో చేస్తే చాలా బాగా చేస్తారు, చాలా బాధ్యతగా చేస్తారు. ఆ కార్యక్రమం ఎంత ఆదర్శంగా ఉంటుందని చెప్పాలంటే దాన్ని అందుకోసం నేను మా తొగటి వీర శక్తుల సంఘం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఐక్యతే మహాబలం, మనమందరం కలిసి ఒక మంచి సమాజం నిర్మిద్దాం, మనమందరం కలిసి ముందు నడుద్దాం. దయచేసి పట్టణ అభివృద్ధికి, పట్టణ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మనమందరం కలిసి ముందుకు నడుద్దామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు. పద్య కవి బహు గ్రంథకర్త నల్లపరెడ్డి రవిశేఖర్ రెడ్డి రచించిన కవితాత్మక అనువాద గ్రంథం దక్షిణామూర్తి స్తోత్రం గ్రంథ ఆవిష్కరణ ఆదివారం స్థానిక బెంగళూరు రోడ్లోని జిఆర్తో ఉన్నత పాఠశాలలో జరిగింది. ప్రముఖ నవల రచయిత టిఎస్కే కృష్ణమూర్తి మాట్లాడుతూ దక్షిణామూర్తి ధ్యాన స్తోత్రములకు శ్లోకములకు ప్రతి పదార్థములు పదాభావార్థ వ్యాఖ్యలు భావాలు అందించిన రచయిత రవిశేఖర్ రెడ్డి ధన్యులను తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ఆరోగ్యాలను ఆయుష్లను పెంపొందించుకున్నటకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సీనియర్ సిటిజన్ అధ్యక్షులు ముని గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం సీనియర్ సిటిజన్స్ ఎంతో అవసరం ఉందన్నారు. దక్షిణామూర్తిని గురించి ఎంతో కాలంగా వింటున్నానని, కానీ ఇంత సవివరంగా తెలియదని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, శ్రీనివాసులరెడ్డి, గొల్లపూడి తిరుపతిరావు, శ్రీనివాసులు, వాస కృష్ణమూర్తి, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తూ ఉంటారు. మాకు కూడా సీనియర్ సిటిజన్స్ కు ఈ భాగ్యం కల్పించినటువంటి విమర్శకులు దీనికి సత్యంగా గురించి వివరిస్తారు. దక్షిణామూర్తి ఎవరు, ఎందుకు వీరిని పూజించాలి, వీరి ప్రశస్తం ఏమనే దాన్ని సంస్కృతంలోనే ఎక్కువ గ్రంథాలు ఉన్నాయి, తెలుగులో తక్కువ ఉన్నాయి. నల్లపరెడ్డి రవిశేఖర్ రెడ్డి గారిని ఐఏఎస్ కేడర్లో కడప జిల్లాలో చాలా కాలం ఉద్యోగం చేసిన అధికారి ఆ ఉద్యోగం వదిలేసి ఆయన వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసిన వారు అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ చాలా కాలం ఆ ఫీల్డ్లో ఉండి ఇటీవల కాలంలో హైదరాబాద్కు వచ్చేసి ఆయన ఒక ఐఏఎస్ అకాడమీని నడుపుతూ ఉన్నారు. ఆయనకు సాహిత్యం అంటే చాలా అభిమానము. ఇప్పటికే పలు గ్రంథాలు అంటే దాదాపు 15 గ్రంథాలు నాకు తెలిసి వచ్చేసారు. ఆయన అంత పద్య సాహిత్యం మీదనే ఆయన ఎక్కువ పట్టు సాధించారనమాట. ఆయన ఇటీవల కాలంలో నన్నయ్య నుండి నాదాకా అనే పురాణ గ్రంథాల నుండి నేటి ఆధునిక కవుల వరకు అనేక మంది కవుల వీటితో నన్నయ్య నుండి నాదాకా అని ఒక మంచి గ్రంథం వేసినారు. అది ఆంధ్రప్రదేశం అంతటా సంచలనం కలిగిస్తుంది. వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి చాలా మందికి తెలియదు. దాన్ని తెలియజేస్తూ సంస్కృతంలోనూ మళ్ళా దాని భావార్థాలు, ప్రతిపదార్థము, భావము అన్ని ఇస్తూ క్రోడీకరించి ఇచ్చిన గ్రంథాన్ని ఇచ్చినారు. దీన్ని పఠించడం ద్వారా ఇది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఏది లేదు శ్లోకాలు అంటారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకమైన పలుకుటేషన్ ఇస్తుంది గుండె మీద, మనసు మీద. ఈ శ్లోకాలు పఠించే వల్ల ఆయుష్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇది ఒక రకమైన ధ్యానం. ఆ ధ్యానానికి సరిపడే పదజాలంతో ఈ గ్రంథము, ఈ శ్లోకం ఉంది. దాన్ని అందరికీ అనుకూలంగా ఈయన ఈ పుస్తకంలో ఇచ్చారు. వారు మన విశ్రాంత బ్యాంక్ అధికారి వై శ్రీనివాసులు రెడ్డి దంపతులకు ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. తోకల సిద్ధయ్య గారు పద్యకవి, విశ్రాంత ఉపాధ్యాయులు, వారు ఈ గ్రంథాన్ని సమీక్షిస్తారు. ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించిన ముని గోపాలకృష్ణ గారికి, గొల్లపూడి తిరుపతిరావు గారికి, అలాగే గైడ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటి పుస్తకాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు రచించారు. మన ప్రముఖ కవి నవలా రచయిత అయినటువంటి కృష్ణమూర్తి గారు ఈ ప్రోగ్రాం గురించి చెప్పినప్పుడు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు గారు ఇద్దరు వీళ్ళు చెప్పారు. ఈ కార్యక్రమాలు మన శ్రీనివాసులు రెడ్డి గారు, విమర్శకులైనటువంటి మన తోకల సిద్ధయ్య గారు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ కోర్టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి ధనలక్ష్మి గారు ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ అందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. 43 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ఇది వెల్జ్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.